ఎమ్మెల్యే పాండి కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు మధ్య సవాళ్ల వారు కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి అక్రమాలకు పాల్పడి పలువురు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ప్రణవ్ బాబు. తన ఆరోపణలను నిరూపించేందుకు ఇవాళ బాధితులతో కలిసి చేల్పూరు హనుమాన్ ఆలయం దగ్గరికి వస్తానని సవాలు చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తాను ఆలయానికి వస్తానని అన్నారు. ఇద్దరు నేతల సవాల్తో హుజురాబాద్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ముందు జాగ్రత్తగా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒకేసారిగా ర్యాలీగా వస్తుండటంతో పోలీసులు అడ్డుకొని నచ్చజెప్పారు. ఆయన అంతటితో ఆగకుండా పాడి కౌశిక్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తున్నారని స్వల్ప లాఠీచార్జీ చేశారు. పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని ఇటు ప్రణవ్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి గారు నా దగ్గర కోర్టుల నౌకరు పెట్టిస్తా అని 20 లక్షలు తీసుకున్న మాట వాస్తవం. ఇవాళ ప్రమాణం చేయడానికి మేము రమ్మన్నాం, ఆయన రాలేదు. ఇవాళ మేము గుడికాడ సిద్ధంగా ఉన్నాం ప్రమాణం చేయడానికి. తడిబట్టలతోని నా ఫ్యామిలీతో సహా కౌశిక్ రెడ్డి గారు నా దగ్గర కోర్టుల నౌకరు పెట్టిస్తాను 20 లక్షలు తీసుకున్న మాట వాస్తవం. అందుకే గత 2 సంవత్సరాల కాలంగా ఆయనకు సవాల్ విసురుతున్నాను. ఏ రోజు సవాల్ స్వీకరించలే. కానీ మా మంత్రి గారి మీద అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఆధారాలు లేకుండా బూడిద కుంభకోణంలో ఆరోపణలు చేస్తూ ప్రమాణం చేస్తావా హైదరాబాద్ రమ్మని చెప్పాడు. అంతకుముందే మేము చెప్తున్నాం, మంగళవారం నాడు మా చెల్పూరు హనుమాన్ టెంపుల్ పవిత్రమైన టెంపుల్, నువ్వు రా అని చెప్పి సవాల్ విసిరాం. సవాల్ స్వీకరించిన అన్నట్టు ఇప్పటివరకు రాలేదు. నేను ప్రమాణం చేయడానికి అనేస్తే సిద్ధంగా. నేను జాబులు ఇప్పిస్తా. హైకోర్టు జడ్జి మా బంధు అని దగ్గర ఎవరైతే దగ్గర వాళ్ళు ఉంటారో వాళ్ళను మాత్రమే మోసం చేయడం జరిగింది. ఒక్కొక్క పోస్టుకు 3 నుంచి 3,50,000 రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది. అందులో నేను 24 లక్షల రూపాయలు నేను ఇవ్వడం జరిగింది. ఆ 24 లక్షల రూపాయలలో మా ఇంటికి సంబంధించిన వాళ్ళు, నా అల్లుడు, మా తమ్ముని కొడుకు, మా అల్లుని వాళ్ళ పాలు వాళ్ళు వీళ్ళు దగ్గర బంధువులు ఉన్నారు. ఈ డబ్బులు అడగబోతే రేపు మాపు అప్పుడు ఇప్పుడు ఎల్లుండి వచ్చేపాయి. ఇట్లా దాట వేసుకుంటా కొన్ని సంవత్సరాలు గడిచింది. ఇంటికి లాస్ట్కు మా అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి పాతాలపల్లి, ఆయన ఇంటికి పోతే కూడా ఆయనను తలుపులు దగ్గర పెట్టి, విష్ణు నువ్వు ఇంట్లోకి వెళ్ళి బయటకు పోగలుగుతావా, వైరా నుంచి బయటకు వెళ్తావా అని కూడా ఆయన బెదిరిస్తున్న సందర్భాలు ఉన్నాయి. నేను కౌశిక్ ఫోన్ చేసి, బాబు కౌశిక్ అసలు నువ్వు నా అల్లున్నే ఇట్లా వార్నింగ్ ఇట్లా బెదిరించినమాట, ఇది మంచి పద్ధతి కాదు, నీకు ఇది మంచి వినయం కాదు, అసలు నీ పద్ధతి మార్చుకోవాలి, నువ్వు నీకు అన్నం పెట్టిన వానికి నువ్వు సున్నం పెడుతున్నావు, నువ్వు దగ్గర వాడిని మోసం చేస్తున్నావు, ఇది నీకు మంచి పద్ధతి కాదు, నీకు పూర్వోత్తరాలు ఎవరైతే నేర్పారో ఈ పద్ధతి మంచిది కాదు, నువ్వు మార్చుకోవాలని చెప్తే కూడా ఆయన పద్ధతి మార్చుకోలేదు. వాళ్ళు మార్లు అడగమైనా కూడా సేమ్ అదే విధంగా బెదిరియడం. ఇప్పటి కూడా డబ్బులు ఇంకా మా చేతికి ఇవ్వలేదు. నేను తిరుమలగిరి హెచ్పి పెట్రోల్ బంక్లో పోయి ఇవ్వడం జరిగింది. మాట్లాడేందుకు ఏం అవసరం లేదు. కొట్టుకోవడానికి రాలే మమ్మల్ని మా దగ్గర మా దగ్గర ఆయుధాలు కానీ ఆయుధాలు కాదు, ఇక్కడ ఎవరు ఉండదని చెప్తున్నాం. వ్యక్తులు మాట్లాడతారు, ఎంత అర్థం కాదు. ఏంటది ప్రజాస్వామ్యం లేదు అంతే కదా. చెప్పినప్పుడు 144 సెక్షన్ అయితే ఇప్పుడు మేము ఏం పనికి వచ్చినాం? మాకు పనులు లేవా? మాకు వ్యవసాయ పనులు ఉన్నాయి, మేము కూలీలో పోయేటోళ్ళం, మాకు బిజినెస్ చేసుకుంటాం. అందరం ఎందుకు ప్రజా సమస్యలు పరిష్కరించే క్రమంలో పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. ప్రజా సమస్యలు పరిష్కరించే క్రమంలో సార్ Somebody!
చేసుకోనివ్వండి, మా వర్క్ మేము చేసుకుంటాం. ఇక్కడ వర్క్ చేసేది ఉండదమ్మా, ఇక్కడ ఏం మా వర్క్ పని ఉండదు. మేము చేసుకుంటాం. కౌశిక్ రెడ్డి గాడేవాడు రామా వాడి మాటిని మీరు అందరు వస్తారా? ఓవర్ మాట్లాడతారు. ఓవర్ లేదేం లేదు. మా వర్క్ మేము చేసుకుంటాం. మా ప్రెస్ మీట్ మేము పెట్టుకుంటాం. దమ్ముంటే కౌశిక్ రెడ్డిని ఇక్కడికి రమ్మనండి, మాట్లాడతాం. పోలీసు వాళ్ళని మోహరించి మమ్మల్ని అడ్డుకోవడం ఇది కరెక్ట్ కాదు. సరే అమ్మా, పని మేము చేసుకుంటాం. మేము చేసుకుంటాం. వెళ్ళాలి వెళ్ళాలి మీరు మాకు ఆన్సర్ ఇవ్వండి. మీరు వెళ్ళాలి మీరు తమాషాలు చేయండి తీసుకోండి మళ్ళీ తీసుకోండి మళ్ళీ ఎక్కండి అంటున్నా వెళ్ళిపోండి తీసుకోవా తమాషాలు అవుతున్నాయి ఎక్కువ తీసుకోండి మళ్ళీ కూర్చోబెట్టండి మళ్ళీ కూర్చోబెట్టండి నీకే చూడు తమాషాలు. మళ్ళీ కూర్చోబెట్టు సాంబా మా పని చేసుకుంటాం కదా. నువ్వు అట్లా కూర్చో, నువ్వు అట్లా కూర్చో. ఆ సవాల్కి కౌశిక్ రెడ్డి నేను రెడీ వస్తున్నా అని చెప్పి ఒక సామాన్యమైన వ్యక్తులు ఒక ఎమ్మెల్యే పైన ఆరోపణ ఉట్టుట్టనే చేయరు. ఎమ్మెల్యే పైన ఆరోపణ చేయాలంటే ఆధారాలు ఉంటేనే చేస్తారు. ఎస్ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళ చేత కూడా డబ్బులు తీసుకున్నాడు కౌశిక్ రెడ్డి, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడు అనేది ఇప్పుడు మేము రుజువు చేస్తాం ఈ ప్రెస్ మీట్లన్నీ ఒక తెలియజేస్తున్నా. ఒకటి మరి అతను ఏమన్నా రుజువు చేసిండా మా మంత్రి గారి పైన? ఏదైతే 2-3 ప్రెస్ మీట్లు పెట్టుకుంటా డబ్బులు తీసుకున్నాడు, స్కామ్ ఇది 100 కోట్ల స్కాము అని ఆరోపిస్తుండో, ఇప్పుడు కూడా మేము అదే అడుగుతున్నాం. ఆధారాలు ఏవి కౌశిక్ రెడ్డి? ఆఖరికి నీ పరిస్థితి ఎట్లుందంటే
దేవుడి పైన ఒట్టేసుడు అబద్ధాలు చెప్పే పరిస్థితికి నువ్వు దిగజారిపోయినావు. నీ ఉనికి ఇక్కడ రాజకీయ ఉనికి కాపాడుకోవడం అంటే ఎంత సిగ్గుచేటు ఇది. ఇంతకంటే సిగ్గుచేటు ఒక రాజకీయ నాయకుడికి, ఒక మనిషికి ఉండదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా మంత్రి గారి పైన ఇంకా నువ్వు నీ ఆరోపణలు తగ్గకపోతే లీగల్గా చట్టపరంగా మీ వెంబడి నీ పైన పడతామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నువ్వు ఏదైతే ఆరోపణలు చేసినావో, తప్పుడు ఆరోపణలు, దానికి ఇంతవరకు నీ సాక్ష్యం నువ్వు తీసుకురాలే. దాన్ని కప్పిపుచ్చడందుకు ఇంకో ఈ నాటకం అంతా నువ్వు ఆడుతున్నావు. ఏదైతే ఉన్నారో ఉద్యోగాల కోసం డబ్బులు తీసుకున్నారు అని ఈరోజు చెల్పూరు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర, గుడి దగ్గర వారు కొబ్బరికాయ కొట్టి మరీ వీడియో రిలీజ్ చేసిండ్రు, ప్రమాణం చేసిన వాళ్ళు నా దగ్గర కౌశిక్ రెడ్డి డబ్బులు తీసుకుండని. ఇప్పుడు వాళ్ళ నోటితోనే మరొక్కసారి ఈ ప్రెస్ మీట్లా ఈ అందరి సమక్షంలో వినిపిస్తా. మీ ముందు స్పష్టంగా ఎక్కడ డబ్బులు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అనేది వీళ్ళిద్దరు చెప్పుడు జరిగింది. మరి నువ్వు ఒక ఆరోపణ చేసినావు, ఏ ఒక్క వివరాలను ఇచ్చినావా? నువ్వు ఎంతసేపు ఓవర్లోడు అని చెప్పుకుంటా తప్ప ఎవరు పైసలు ఇచ్చిండ్రు, ఎవరికి ఇచ్చిండ్రు, ఎక్కడ ఇచ్చిండ్రు, అసలు ఎక్కడ స్కామ్ జరిగింది అనేది ఏమైనా ఒక్క పాయింట్ అయినా ఇప్పటి వరకు చెప్పగలనవా కౌశిక్ రెడ్డి అని నేను ఇవాళ అడుగుతున్నా. ఆవేశంతోనో ఏదో ఒకటి నేను చేసి గొప్పవాణ్ణి కావాలనో అని సవాల్ వేయంగానే నువ్వు వస్తే నువ్వే బొక్కబోల పడ్డావు. ఇప్పుడు నీ గోతి నువ్వే. పాస్బుక్కే నేను చూపెట్టిన ఆధారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము కానీ మాట్లాడేటప్పుడు ఆధారాలతోనే మాట్లాడతాం, సత్యం మాట్లాడతాం, నిజమే చెప్తాం. నీలాగా అబద్ధాలు చెప్పి పబ్బం గడుపుకునేటట్టు మేము కాదు. తస్మాత్ జాగ్రత్త కౌశిక్ రెడ్డి. ఇంకోసారి మా మంత్రి పైన కానీ మా ప్రభుత్వం పైన కానీ ఆరోపణలు చేస్తే నీకు సరికాదు. అతను ఏదైతే బ్లాక్ బుక్, రెడ్ బుక్ అని మాట్లాడుతుండో, ఇవాళ జరిగిన సంఘటన దేవుడి పైన కూడా అబద్ధపు ప్రమాణం చేసింది. అదొక చరిత్రలో ఆ బ్లాక్ బుక్లో నువ్వే రాసుకోవాలి కౌశిక్ రెడ్డి అని నేను ఇవాళ చెప్పుకుంటూ, మీడియా సాక్షిగా నాకు పోలీసు వాళ్ళు అనుమతిస్తలేరు కాబట్టి ఒక బాధ్యత కలిగిన శాసనసభ్యునిగా నా నియోజకవర్గ శాంతి భద్రత దృశ్యాల ఇలా అవన్నీ ఆలోచన చేసి చాలా ఓపికగా ఉండి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దాదాపు 10,000 మంది ఇలా ఊరూరు నుంచి బయలుదేరుతామని ఫోన్లు చేసిన, నేను వీళ్ళు అరెస్ట్ చేసిన ఎవరిని కూడా తొందరపడొద్దు, మనం బాధ్యత కలిగ పొజిషన్ ఉన్నాం ఈ నియోజకవర్గంలో, మీరు ఎవరు రాకుండా నేను ఒక్కనే వస్తా అని చెప్పిన. నేను దయచేసి సిఏ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, సిఏ గారు నేను ఒక్కనే పోతా, మీరు ఎవరు అవసరం లేదు, మా కార్యకర్తలు ఎవరు రారు, ఓన్లీ సింగిల్ పర్సన్ పై ప్రమాణం చేస్తా, దయచేసి నన్ను అలౌ చేయండి అని నేను సిఏ గారిని, ఏసీపీ గారిని, సిపి గారిని, ఏసీపీ గారిని, సిఏ గారిని, ఎస్ఐ గారిని అందరినీ రిక్వెస్ట్ చేస్తే, లేదు శాంతి భద్రత కింద మీరు బయటికి పంపలేము అని వాళ్ళు అంటే, నేను వాళ్ళ మాట గౌరవిస్తూ ఉన్నాను, చట్టాన్ని గౌరవిస్తూ ఉన్నా. ఇలా ఇదే గుడిగా భావించి ఇవాళ పోలీసుల సాక్షిగా, యావత్ మీడియా సాక్షిగా ఇవాళ ఇక్కడనే స్నానం చేసి మన హనుమంతుని, కొండగట్టు హనుమంతుని పట్టం తీసుకొని ఈయన్నే ప్రమాణం చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ,